హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక కథ చెప్తాను. అది మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు కలిసి పోటీలు ఏర్పాటు చేశాయి. ఇది ఆటల ఉత్సవం. అందులో ప్రధానంగా 2 పోటీలు ఉండేవి: పరిగెత్తడం మరియు పజిల్స్ పరిష్కరించడం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చిరుతపులి పరుగులో సూపర్, అలాగే కొండచిలువ చాలా తెలివిగా ఉంటుంది. ఆ రోజు అడవిలో మహోత్సవంగా ఏర్పాట్లు జరిగాయి. జంతువులన్నీ వచ్చాయి. చిరుత వచ్చి గర్వంగా అన్నది, నాకు ఎదురే లేదు ఈ అడవిలో, పరుగులో నేను రాజు. కొండచిలువ నవ్వుతూ అన్నది, వేగం మాత్రమే కాదు స్నేహితుడా, తెలివితేటలు అవసరం. పరుగుల పోటీలో చిరుత ఎప్పటిలాగా గెలిచింది. అంతా అతనికి సలాం కొట్టారు. కానీ తర్వాత బుద్ధి పరీక్షలో ఒక పెద్ద సమస్య ఇచ్చారు. ఒక గుహలో నీటితో నిండిన చెరువు. దానికి ఆపదలో ఉన్న పిల్లల చిట్టిని ఎలా రక్షించాలో చెప్పాలి. చిరుత చాలా వేగంగా గుహలోకి పరిగెత్తింది. కానీ నీటిలోకి ఎలా దిగి రక్షించాలో అర్థం కాలేదు. పైగా చెరువులో మొసళ్ళు ఉన్నాయి. అది బయటికి వచ్చేసింది. ఇక కొండచిలువ తన తెలివిని వాడింది. అది దగ్గర చెట్టు కొమ్మలు, పెద్ద ఆకులు, కొబ్బరి తొక్కలు వాడి ఒక చిన్న తేలే పడవల తయారు చేసింది. దానిపై ఎక్కి ఆ పిల్ల చిట్టిని తీసుకొచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అడవి రాజున సింహం చివరికి ప్రకటన చేసింది: వేగం మనల్ని ముందుకు నడిపించవచ్చు, కానీ తెలివి మన లక్ష్యాన్ని చేరుస్తుంది. ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటంటే, బలమైన వాడిని గౌరవించాలి, కానీ తెలివైన వాడిని మనం చూసి నేర్చుకోవాలి. జీవితంలో విజయం దక్కాలంటే బలంతో పాటు బుద్ధి కూడా అవసరం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.